మనం వాయు పైన దాడి చేసి అఫ్జల్ ఖాన్ని ఎలాగైనా అణిచివేయాలి. లేదు బాబాయ్, అఫ్జల్ ఖాన్ గతంలో వాయికి సుబేదారుగా ఉండేవాడు. అతనికి అక్కడ ప్రతి అంగుళం గురించి తెలుసు. కానీ వాడు మన మందిరాలను ధ్వంసం చేసి ప్రజలను సతాయిస్తున్నాడు. తన్ని తాను కుఫ్రు షికంజని చెప్పుకుంటున్నాడు. అంటే విగ్రహాలు విరక్కొట్టేవాడని. మహారాజా, రాజగడి నుంచి మీకు వార్త వచ్చింది. ఏం జరిగింది? రాజ్గఢ్ నుంచి వార్త వచ్చిందంటే రాణి గారు సయీబై స్వర్గస్థులయ్యారని. ఇలా అఫ్జల్ ఖాన్తో పోరాడే సమయానికి జరిగి ఉండకూడదు. మనం ఆ అఫ్జల్ ఖాన్ని జావళీ అడవుల్లోకి రప్పించాలి. కానీ అఫ్జల్ మార్గాన్ని ఎందుకు మారుస్తాడు? వాడి మార్గాన్ని నేను మారుస్తాను. దేశపాండ, మన గ్రామంలో చేసే పోరాటం లాంటిది కాదు ఇది. అబాజీ, నాకు తాపి పని వాళ్ళనివ్వండి. పూర్తిగా ఉత్తమమైన వాళ్ళని ఇస్తాను. ఉత్తములు కాదు, అధములైన పని వాళ్ళనివ్వండి చాలు. అఫ్జల్ ఖాన్కి హిందూ ద్వేషం పట్ల ఉన్న ప్రయోజనాన్ని వాడుకొని బాజీ ఇంకా అతని మావళ్ళు నకిలీ దేవాలయాలు నిర్మించారు. వీటిని పగలగొడుతూ అఫ్జల్ ఖాన్ ప్రతాప్గఢ్ దగ్గర జావళి అడవులకు చేరుకున్నాడు. మరుసటి రోజు సంధి ప్రయత్నాలకని శివాజీ అఫ్జల్ ఖాన్ ఉన్న ప్రతాప్గఢ్ కొండ కింద ప్రాంతానికి చేరుకున్నాడు. ఒంటరిగా, నిరాయుధుడై. ఇది చూసి బాజీ బాధపడ్డాడు. నేను మిత్రునని మీరే అన్నారు. మిత్రుడితో ఎప్పుడు సత్యమే పలకాలి. చెప్పండి, నేను వింటున్నాను. నేను అఫ్జల్ ఖాన్ భట్టారిని దగ్గర నుంచి చూశాను. మృత్యువుకు రేఖాచిత్రం గీస్తే అది అఫ్జల్ ఖాన్ భట్టారిదే అవుతుంది. రేపు మీరు అతని శిబిరంలోకి వెళ్తే మిమ్మల్ని అతను ఒక చీమను నలిపినట్టు నలిపేస్తాడు. పగే గనక మీ ఉద్దేశం. ఏం పగా? లోకానికంతా తెలుసు. మీ అన్నగారైన శంభాజీరాజేని అఫ్జల్ ఖాన్ చంపాడని. అందుకోసమే మీరు అతన్ని కలుస్తారని తెలుసు. కానీ ఏంటి? నేను హిర్డస్ మావళాల నుంచి 300 బాందలులను తీసుకొనొచ్చాను. కానీ ఒక్క మనిషి వ్యక్తిగత పక్క కోసమని ఇంతమంది మనుషులు మరణించడం అంటే. మీ 300 మంది బాంధవుల్ని తీసుకుని ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపోండి బాజీ. ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికే వెళ్ళిపోండి. ఆ గుంటల్లోనే జీవించండి, అక్కడే మరణించండి. అదే మీకు సరైన చోటు. తిరిగి వెళ్ళడానికి రాలేదు ఇక్కడికి. యుద్ధంలో మాపై గెలిచారు కాబట్టి మీకోసం మేము పోరాడాలి. అది మా కర్తవ్యం. కర్తవ్యమా? కర్తవ్యమా? నేను మనిద్దరి యుద్ధంలో గెలిచినందుకు మీరు కనుక నాకు తోడుగా ఉంటే మీరు ఖచ్చితంగా పొరపడ్డారు బాజీ ప్రభు. మీరేమీ అమ్మకానుకున్న తన యజమాని ఆదేశాలను పాటిస్తున్న జంతువు కాదు. స్వరాజ్యం అనేది కర్తవ్యం అనే నకిలీ స్తంభాలపై నిలబడి ఉండదో, దానికి విశ్వాసం అనే దృఢమైన రాళ్లు కావాలి. నేను శివాజీ షహాజీ భోస్లే ఆ రోజు కోసం వేచి ఉంటాను. బాజీ ప్రభు దేశపాండే చేతిలో దండా పట్టా ఉండేది అది కర్తవ్యం మూలంగా కాదు, విశ్వాసం మూలంగా. శివబా, మాత మాత దీర్ఘాయుష్మాన్ భవ, దీర్ఘాయుష్మాన్ భవ. నీకేమనిపిస్తోంది బాజీ? మా శివబాకి రాజయ్య యోగ్యత ఉందంటావా? బాగా మాట్లాడతారు. కానీ ఇతను ఈ స్వరాజ్యానికి ఛత్రపతి అయ్యేందుకు అర్హుడా కాదా అన్నది నాకు రేపు తెలుస్తుంది.
సెలవు. శుభం. నేను చెప్పేది మీకు పనికొస్తుందో లేదో. అఫ్జల్ ఖాన్ ఎడమ చెయ్యవాడు. ఈ వ్యక్తిని ఎన్నడూ దూరం చేసుకోకు శివబా. నిజాన్ని నిర్భయంగా చెప్తాడు. శ్రీరాముడికి హనుమంతుడు ఎలాగో శివబాకి బాజీ అలాగా. శిబిరాన్ని ధ్వంసం చేద్దాం. ఈ రోజు రాత్రి విందు ప్రతాప్గఢ్ లో ఉంటుంది. ఎంతో రుచికరమైన మాంసంతో పాటుగా ఈ అందమైన మరాఠీ స్త్రీలతో పొందు కూడా ఉంటుంది. వీల్లేదు. రాజుగారు ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. మీరంతా ఇక్కడే ఈ పారడవిలో ఉంటూ ఖాన్ సైన్యాన్ని ముందుకెళ్లకుండా ఆపండి. మరి మీరు? నేనొస్తాను. రా శివాజీ రా. మీ అన్న సంభాజిని కూడా ఈ చేతులతోనే చంపాను. ఇప్పుడు శివాజీ అంతం, అతని స్వరాజ్యం కూడా అంతం.
ఈ ఖాన్కి ఇక్కడే పెద్ద సైన్యం ఉందంటే ఇతర కోటల్లో రక్షణ బలహీనం అన్నమాట. పనహాల కోటలో కలుద్దాం, బయలుదేరండి. 18 రోజులు 21 కోటలు, తర్వాత బీజాపూర్ని గెలవాలి. ఈసారి మాత్రం ప్రణాళికను మార్చకండి. ప్రపంచమంతటిలో శక్తిశాలి అని పేరు పొందిన అఫ్జల్ ఖాన్ హతమార్చబడ్డాడు. ఇక శివాజీ యొక్క వీరులైన మావళ్లు 21 కోటలను కేవలం 18 రోజుల్లో జయించారు. ఇప్పుడు సమయం వచ్చింది ఆదిల్ షాకి విరుద్ధంగా అంతిమ యుద్ధం. కానీ అఫ్జల్ ఖాన్ కొడుకు ఫజల్ ఖాన్ పగతో రగిలిపోతున్నాడు. ఆదిల్ షా సైన్యాన్ని తీసుకుని శివాజీని హతం చేసేందుకని బయలుదేరాడు. ఆ సమయంలో అకస్మాత్తుగా బీజాపూర్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది.